ది డిబేట్కు స్వాగతం. నమస్కారం. ఈరోజు మన చర్చాంశం ఆదిశంకరాచార్యుల వారి శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం. అందులో చెప్పబడిన మాయ అనే ఒక కీలకమైన భావన ఉంది కదా, దాని స్వభావం గురించి మనం కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అద్వైత వేదాంతంలో ఇది చాలా ముఖ్యం, కానీ దీనిపై రకరకాల అభిప్రాయాలున్నాయి. అవును, మన ఈ విశ్లేషణ కూడా ముఖ్యంగా ఆ స్తోత్రంలోని శ్లోకాలు, వాటి సాంప్రదాయ వ్యాఖ్యానాల మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మన చర్చకు కేంద్ర బిందువు అంటే అసలు ప్రశ్న ఏంటంటే, శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం ప్రకారం మాయ యొక్క ప్రాథమిక స్వభావమేమిటి? దాన్నింకాస్త స్పష్టంగా అడగాలంటే, మాయను మనం ప్రధానంగా ఈశ్వరుడి సృజనాత్మక శక్తిగా అంటే శక్తిగా చూడాలా, లేక అది అసలు స్వరూపాన్ని కప్పిపుచ్చి మనల్ని బంధించే అజ్ఞానంగా అంటే అవిద్యగా అర్థం చేసుకోవాలా? ఇదే మన ముందున్న ప్రశ్న. సరే, నేనీ చర్చలో మొదటి వాదన తీసుకుంటున్నాను. అంటే మాయ అనేది ప్రాథమికంగా ఈశ్వరుని అపారమైన సృజనాత్మక శక్తి అని నా అభిప్రాయం. అలాగే నేను రెండో వాదన వైపు ఉంటాను. నా దృష్టిలో ఈ స్తోత్రం మాయను ప్రధానంగా వాస్తవికతను కప్పేసి భ్రాంతిని కలిగించే అజ్ఞానంగా, అవిద్యగా చూపిస్తోంది. అయితే నా వాదనకు ముఖ్య ఆధారం రెండవ శ్లోకమండి. అక్కడ శంకరులు చాలా చాలా స్పష్టంగా చెప్పారు, బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్నిర్వికల్పం పునా మాయాకల్పితదేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. దీనర్థమేమిటంటే, విత్తనంలో అంకురం ఎలా దాగి ఉంటుందో అలాగే ఈ జగత్తు కూడా సృష్టికి ముందు నిర్వికల్పంగా, అవ్యక్తంగా బ్రహ్మంలోనే ఉంది. తర్వాత మాయ అనే దాని ద్వారానే దేశం, కాలం, రకరకాల రూపాలు, ఈ వైవిధ్యమంతా వ్యక్తమవుతోంది. అంటే ఈశ్వరుడు తన మాయాశక్తితోనే దీన్ని చేస్తున్నాడు. అదే శ్లోకంలో ఇంకా ఏమన్నారంటే, మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవయ స్వేచ్ఛయ. అంటే ఒక గొప్ప ఇంద్రజాలికుడు తన మాయాజాలాన్ని ఎలా చూపిస్తాడో, లేక ఒక మహాయోగి తన సంకల్పశక్తితో ఎలా అయితే స్వేచ్ఛగా ఒక ఆటలాగా ఈ సృష్టిని విస్తరింపచేస్తాడో అలాగే అని. ఇది శక్తి యొక్క ప్రదర్శన కదా, స్వేచ్ఛ యొక్క వ్యక్తీకరణ. అంతేకాదు, మీరు 9వ శ్లోకం చూస్తే అందులో అష్టమూర్తి తత్వం వర్ణించారు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, జీవుడు ఇవన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క అభివ్యక్తి రూపాలే. అంటే ఆయన శక్తి యొక్క విస్తరణే ఇదంతా. కాబట్టి నా దృష్టిలో మాయ అనేది జగత్తుకు మూల కారణం. దాని వైవిధ్యానికి కారణమైన ఈశ్వరుని అద్భుతమైన సహజమైన శక్తి. ఇది కేవలం భ్రాంతి కాదు, వాస్తవికత యొక్క ఒక వ్యక్తీకరణ స్థాయి అని నేను భావిస్తున్నాను. మీరు చెప్పిన రెండవ శ్లోకం నిజమే, అది సృష్టి ప్రక్రియను వివరిస్తుంది. బాగా చెప్పారు. కాని మొదటి శ్లోకం చూడండి ఒకసారి. అది జీవుడి అనుభవాన్ని, ఆ భ్రాంతిని ఎలా చెబుతోందో గమనించాలి. విశ్వం దర్పణదృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయాబహిరివ ఉద్భూతం యథానిద్రయ. ఇక్కడ రెండు అద్భుతమైన పోలికలున్నాయి. ఒకటి, అద్దంలో కనిపించే నగరంలాగా ఈ ప్రపంచం నిజానికి మన ఆత్మలోనే ఉంది. రెండోది, నిద్రలో అంటే కలలో అంతా బయట ఉన్నట్లనిపిస్తుంది కదా, అలాగే మాయ వల్ల కూడా ఈ ప్రపంచం బయట ఉన్నట్టు అనిపిస్తోంది. ఆ పదం చూడండి, బహిరీవ ఉద్భూతం, బయట ఉన్నట్లుగా, యాజ్ ఎఫ్ ఔట్సైడ్ అన్నమాట. ఇది చాలా ముఖ్యం. ఇది అనుభవంలో ఉన్న భ్రాంతిని, అవాస్తవికతను సూచిస్తోంది కదా. దీనికి కారణం మాయ. అది ఒక అజ్ఞాన నిద్ర లాంటిది, అంటే అవిద్యానిద్ర. ఇంకా చూస్తే 5వ శ్లోకంలో గురువుని ఎలా స్తుతించారు. దేహం ప్రాణమపీంద్రియాణి అపి చలాం బుద్ధిం చ శూన్యం విధు మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే అని. అంటే శరీరం, ప్రాణం, ఇంద్రియాలు, ఈ చంచలమైన బుద్ధి లేదా శూన్యం, వీటిని ఆత్మ అనుకోవటమనేది ఒక పెద్ద భ్రాంతి, మహావ్యామోహం. ఈ భ్రాంతిని గురువు నాశనం చేస్తాడు. సరే, ఈ మహావ్యామోహం దేనివల్ల కలుగుతోంది? మాయాశక్తి విలాస కల్పిత. మాయాశక్తి యొక్క ఆట వల్ల ఇది కల్పించబడింది. ఇక్కడ మాయ స్పష్టంగా భ్రాంతికి, తప్పుగా గుర్తించడానికి, అంటే అధ్యాసకు కారణంగా చెప్పబడింది.
అధ్యాస అంటే ఆత్మ కానిదానిలో నేను అనుకోవడం. ఇక 6వ శ్లోకమైతే ఇంకా స్పష్టంగా ఉంది. సుషుప్తి అంటే గాఢ నిద్ర సమయంలో ఇంద్రియాలన్నీ పని చెయ్యవు కదా, అప్పుడు జీవుడు సత్స్వరూపంలోనే ఉంటాడు. కాని మాయా సమాచ్ఛాదనహత్, మాయచేత కప్పబడి ఉండటం వల్ల గ్రహణం పట్టిన సూర్యచంద్రుల్లా తన నిజస్వరూపాన్ని గుర్తించలేడు. ఇది మాయ యొక్క ఆవరణ శక్తిని, అంటే వాస్తవాన్ని కప్పి ఉంచే శక్తిని సూచిస్తోంది. 8వ శ్లోకం కూడా భూరంబాంస్యానలోనిలోంబర మహర్నాథో హిమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః మాయా పరిభ్రామితః అని అంటోంది. అంటే అష్టమూర్తులుగా కనిపించే ఈ జగత్తంతా నిజానికి బ్రహ్మమే అయినా మాయా వల్ల భ్రమ చెందినవాడు, మాయా పరిభ్రామితః. దీన్ని కార్యకారణ, యజమాని సేవకుడు లాంటి తేడాలతో చూస్తాడు. కాబట్టి నా ఉద్దేశమేంటంటే, ఈ స్తోత్రం మొత్తం మీద మాయను ప్రాథమికంగా జీవుణ్ణి బంధించేదిగా, సంసార చక్రానికి మూలంగా, వాస్తవాన్ని కప్పి ఉంచే అజ్ఞానంగానే ఎక్కువగా చూపిస్తోందనిపిస్తోంది. అందువల్ల ఈ కోణం నుంచి చూస్తే విముక్తికి మార్గమంటే మాయను కేవలం ఒక శక్తిగా అర్థం చేసుకోవడం కాదు, దాని బంధించే ప్రభావం నుండి ఆ జ్ఞానం ద్వారా బయటపడటం. మీరు మొదటి శ్లోకంలో ఆ బహిరివ ఉద్భూతం బయట ఉన్నట్లుగా అనే మాట పట్టుకున్నారు. అది ముఖ్యమైనదే, కాదనట్లేదు. అది జీవుడి అనుభవ కోణాన్ని చెబుతుంది. కాని 2వ శ్లోకం చూడండి, అది సృష్టికి మూల కారణాన్ని చెబుతోంది. ఇప్పుడు మాయను ఈశ్వరుని శక్తిగా ఒప్పుకోలేదనుకోండి, మరి నిర్వికారమైన అద్వితీయమైన బ్రహ్మం నుంచి ఈ రకరకాల జగత్తు ఎలా వస్తుంది? బ్రహ్మం మారదు కదా, మరి ఈ మార్పు ఎలా సాధ్యం? ఇక్కడే కదా మాయ ఒక శక్తిగా, ఒక ఉపకరణంగా పనిచేస్తోంది. విత్తనం నుంచి చెట్టు రావడం భ్రాంతి కాదు, అదొక పరిణామక్రమం. అలాగే బ్రహ్మం నుంచి జగత్తు వ్యక్తమవ్వడమనేది మాయా అనే శక్తి ద్వారా జరిగే ఒక ప్రక్రియ. జీవుడికి అది బహుశా భ్రాంతిగా అనిపించవచ్చు, కాని సృష్టికర్త దృష్టిలో అదొక లీల, అదొక వ్యక్తీకరణ. ఆ రెండిటిని వేరుగా చూడాలి కదా. వీరు ఈశ్వరుడి దృష్టి, జీవుడి దృష్టి అని వేరు చేస్తున్నారు. అది కొంతవరకు సరే. కాని ఈ స్తోత్రం యొక్క ముఖ్య ఉద్దేశమేమిటి? జీవుడిని బంధాల నుంచి విముక్తి చేయడం. కాబట్టి జీవుడి అనుభవంలో మాయ ఎలా పనిచేస్తోంది, అది ఎలా బంధిస్తోంది అన్నదే ఇక్కడ ప్రధానంగా చూడాలని నాకనిపిస్తుంది. ఇప్పుడు మీరన్నట్లు నిర్వికారమైన బ్రహ్మంలో ఈ భ్రాంతిని కలిగించే గుణం ఎలా ఉంటుంది? బ్రహ్మం స్వయంగా భ్రాంతికి లోనవ్వదు కదా. మరి అలాంటప్పుడు ఈ మాయ అనేది బ్రహ్మానికి చెందిన శక్తా, లేక అది జీవుడి అజ్ఞానం వల్ల ఆరోపించబడినదా? మొదటి శ్లోకం చెప్పినట్లు ఈ జగత్తు అద్దంలోని ప్రతిబింబం లాంటిది. ప్రతిబింబం ఉండాలంటే అద్దం కావాలి, కాని ప్రతిబింబం అద్దం యొక్క నిజస్వభావం కాదు. అలాగే మాయ బ్రహ్మాన్ని ఆశ్రయించి ఉండొచ్చు, కాని అది బ్రహ్మ స్వభావం కాకపోవచ్చు. జీవుడి దృష్టిలో మాత్రమే భ్రాంతిని కలిగిస్తూ ఉండొచ్చు. ఇది జీవుడి అనాదిగా వస్తున్న అజ్ఞానానికి, అంటే అవిద్యకు నిదర్శనం కాదా? మీరు ఆవరణ శక్తి గురించి చెప్పారు, అంటే వాస్తవాన్ని కప్పిపుచ్చే శక్తి అని. 6వ శ్లోకం దాన్ని బలపరుస్తుంది, నిజమే. కాని మాయకు విక్షేపశక్తి అని ఇంకొకటి కూడా ఉంది. అంటే లేని జగత్తును ఉన్నట్లుగా అనేక రూపాలుగా చూపించే శక్తి. 2వ శ్లోకం ఈ విక్షేపశక్తి గురించే ప్రధానంగా మాట్లాడుతోంది. మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయతి అని. ఉదాహరణకి ఒక ఇంద్రజాలికుడేం చేస్తాడు? ముందు మన దృష్టిని కొంచెం మరల్చి, అది ఆవరణ అనుకోవచ్చు. తర్వాత తన మాయాజాలాన్ని ప్రదర్శిస్తాడు, అది విక్షేపం. అయితే అతని ఉద్దేశం ప్రదర్శించడమే కాని కేవలం కప్పి ఉంచడం కాదు కదా. అలాగే ఈశ్వరుడు మాయద్వారా ఈ జగత్తును ప్రదర్శిస్తున్నాడు. అవును, విక్షేపం జరగాలంటే ఆవరణ అవసరం కావచ్చు, ఒప్పుకుంటాను. కాని మాయ యొక్క ముఖ్యమైన పని సృష్టిని వ్యక్తపరచడం, విస్తరింపజేయడం. కాబట్టి ఆ విక్షేపశక్తి అంటే సృజనాత్మక శక్తే ప్రాథమికమైనదని నేననుకుంటున్నాను. సరిగ్గా ఇక్కడే మన మధ్య కీలకమైన భేదం వస్తోంది. నా దృష్టిలో ఆవరణ శక్తే ప్రాథమికం. 6వ శ్లోకంలో సుషుప్తి వర్ణన మళ్ళీ చూద్దాం. గాఢనిద్రలో ఉన్నప్పుడు జగత్తు యొక్క విక్షేపం అంటే ప్రదర్శన లేదు. అప్పుడు ప్రపంచం కనిపించదు. అయినా సరే
జీవుడు మాయాసమాచ్ఛాదనాత్ మాయచేత కప్పబడే ఉన్నాడు. అంటే విక్షేపం లేనప్పుడు కూడా ఆవరణ అనేది ఉంది. ఇది దేన్ని సూచిస్తోంది? ఆవరణయే మాయ యొక్క మూల స్వభావమని, విక్షేపమనేది దాని ఫలితమని చెప్పడం లేదా? ఆలోచించండి. గ్రహణం సూర్యుణ్ణి ముందు కప్పేస్తుంది, దానివల్ల మనకు సూర్యుడు కనపడడు. అలాగే మాయ ముందు సత్యమైన బ్రహ్మస్వరూపాన్ని కప్పివేస్తుంది, ఆవరణ. ఆ తర్వాతే ఈ అసత్యమైన నానాత్వంతో కూడిన జగత్తును ప్రదర్శిస్తుంది, విక్షేపం. ఆవరణ అనే పునాది లేకపోతే విక్షేపమనే భవనం ఎలా నిలబడుతుంది? కాబట్టి సత్యాన్ని కప్పియుంచడమే మాయ యొక్క ప్రధాన కార్యం. అదే సమస్త భ్రాంతికి, జీవుడి బంధానికి మూలం. అందుకే కదా గురువుని మహావ్యామోహ సంహారిణే అన్నారు. ఆ కప్పియుంచే అజ్ఞానాన్ని తొలగించేవాడని అర్థం. మీరు మాయను జీవుణ్ణి బంధించే అజ్ఞానం ఒక పరిమితి అంటున్నారు. సరే, అయితే 2వ శ్లోకంలో స్వేచ్ఛయ అనే పదముంది కదా. ఈశ్వరుడు ఈ సృష్టిని స్వేచ్ఛగా తన ఇష్టప్రకారం ఒక లీలగా చేస్తున్నాడు అని. ఇది ఆయన అనంతమైన శక్తికి, స్వాతంత్ర్యానికి నిదర్శనం. ఒకవేళ మాయ కేవలం అజ్ఞానం, పరిమితి అయితే అది ఈశ్వరుని స్వేచ్ఛా వ్యక్తీకరణ ఎలా అవుతుంది? భగవద్గీతలో కూడా 7వ అధ్యాయం 14వ శ్లోకంలో శ్రీకృష్ణుడేమన్నాడు? దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయ. మమ మాయా, నా మాయ, అది దైవీ శక్తి, త్రిగుణాత్మకమైనది అని. అవును, జీవులకు దాన్ని దాటడం కష్టం, దురత్యయ, నిజమే. కాని అది భగవంతునికి సంబంధించిన శక్తియే కదా. ఆయనకు అది లీల, ఆయన సంకల్పం యొక్క వ్యక్తీకరణ. దాన్ని కేవలం జీవుడి అజ్ఞానంగా ఎలా కుదించగలం? అది సమంజసమేనా? మీరు చెప్పింది నిజమే. అది ఈశ్వరుడి దృష్టికోణం నుంచి ఆయన లీల, ఆయన శక్తి కావొచ్చు. గీతాశ్లోకం కూడా మమ మాయా అని భగవంతుడే తన శక్తిగా చెబుతున్నాడు, ఒప్పుకుంటున్నాను. అయితే అదే శ్లోకం దురత్యయ అని కూడా అంటోంది కదా. అంటే జీవుడికి అది ఎంత కష్టమైన అడ్డంకో కూడా చెబుతోంది. ఆ తరువాత పాదంలోనే పరిష్కారం కూడా ఉంది. మామేవ ఏ ప్రపజ్యంతే మాయామేతాం తరంతితే. నన్నే ఎవరు శరణు పొందుతారో వారు ఈ మాయను దాటగలరు అని. దీని అర్థమేమిటి? జీవుడు దాటాల్సిన ఒక అవరోధముంది, అది వాడిని బంధిస్తోంది. ఆ అవరోధమే మాయ. ఇక మన స్తోత్రం విషయానికొస్తే 1, 5, 6, 8 శ్లోకాలు ఇవన్నీ జీవుడి అనుభవంలో మాయ ఎలా భ్రాంతిని, మోహం, కప్పి ఉంచడాన్ని, ఆవరణ, తప్పుడు గుర్తింపును, అధ్యాస, ఈ ద్వంద్వదృష్టిని కలిగిస్తుందో చాలా స్పష్టంగా వివరిస్తున్నాయి. ఇప్పుడు పరమసత్యమైన, నిర్వికారమైన బ్రహ్మంలో అసలు అజ్ఞానం ఎలా ఉంటుంది అనే ప్రశ్న. అది చాలా గహనమైన తాత్విక ప్రశ్న. అద్వైత సిద్ధాంతం ప్రకారం మాయ అనిర్వచనీయం అంటారు. అంటే అది ఉందని చెప్పలేం, లేదని చెప్పలేం, ఉండి లేనిదని కూడా చెప్పలేం. బహుశా అది బ్రహ్మాన్ని ఆశ్రయించి ఉన్నప్పటికీ దాని ప్రభావమంతా జీవుడిపైనే ఉంటుంది. జీవుడు తన అనాది అవిద్య వల్ల ఈ మాయకు లోబడి తన నిజస్వరూపమైన బ్రహ్మాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. కాబట్టి జీవుడి విముక్తి కోణం నుంచి చూస్తే మాయా ప్రాథమికంగా అజ్ఞానమే. సరి, మాయను అధిగమించాల్సిన అవసరం ఉంది అని మనిద్దరం ఒప్పుకుంటున్నాం. మరి దానికి మార్గమేంటి? 2వ శ్లోకంలో సూచించినట్లు ఇదంతా ఒక ఇంద్రజాలికుని ప్రదర్శన, మాయావి లేదా ఒక మహాయోగి సంకల్పం వంటిది అని దాని అసలు స్వభావాన్ని, అంటే దాని తాత్కాలికత్వాన్ని, దాని వెనక ఉన్న బ్రహ్మం మీద అది ఆధారపడి ఉండటాన్ని తెలుసుకోవటం ద్వారా అధిగమించవచ్చా? అంటే జ్ఞాన విచారణ ద్వారా ఇది కేవలం ఒక ప్రదర్శన, దీని వెనక ఉన్న అసలు సత్యం బ్రహ్మమే అని గ్రహించటం ద్వారా మాయను దాటవచ్చా? చూడండి, ఇది కేవలం ఒక ప్రదర్శన అని బౌద్ధికంగా అంటే ఇంటెలెక్చువల్గా తెలుసుకోవడం అనేది మొదటి అడుగు కావచ్చు. కాని అది సరిపోతుందని నేను అనుకోను. ఎందుకంటే ఆ ప్రదర్శన మనల్ని అంత బలంగా భ్రమింపజేస్తోంది, మనల్ని కట్టిపడేస్తోంది కదా. 5వ శ్లోకం మళ్ళీ గుర్తుకు తెచ్చుకోండి. గురువును మహావ్యామోహ సంహారిణే అన్నారు. ఆ గొప్ప భ్రాంతిని, అజ్ఞానాన్ని నాశనం చేసేవాడు అని. నాశనం చెయ్యాలి అంటే కేవలం ఓహో ఇది డ్రామా అని తెలుసుకుంటే సరిపోదు. ఆ భ్రాంతికి మూల కారణమేదైతే ఉందో ఆ అవిద్యను తొలగించాలి. 3వ శ్లోకం
ఆ మార్గాన్ని చాలా స్పష్టంగా చెబుతోంది. గురువు తత్వమసి ఇత్యేవు బోధాయాశ్రితానాం, తనను ఆశ్రయించిన వారికి తత్వమసి నీవే అది అనే మహావాక్య ఉపదేశం ద్వారా ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తాడు. ఈ ఆత్మజ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం ద్వారానే అవిద్య నశిస్తుంది, మాయ కూడా తొలగిపోతుంది. కాబట్టి మాయను అధిగమించాలంటే గురువు ఉపదేశం, తర్వాత శ్రవణం, మననం, నిధిధ్యాసనం, వీటి ద్వారా కలిగే ప్రత్యక్ష అనుభూతి, ఆత్మజ్ఞానం అత్యవసరం. మోక్షమార్గంలో మాయను అవిద్యగా, బంధానికి కారణంగా గుర్తించి జ్ఞానం అనే ఖడ్గంతో దాన్ని ఛేదించడమే అసలైన మార్గమని నా అభిప్రాయం. సరే, ముగింపుగా నా వాదనను ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం, ముఖ్యంగా 2వ శ్లోకం ద్వారా మాయను ఈశ్వరుని అపారమైన స్వేచ్ఛాయుతమైన సృజనాత్మక శక్తిగా ప్రధానంగా పరిచయం చేస్తోంది. ఈ జగత్తి యొక్క ఆవిర్భావానికి, దాని అనంతమైన వైవిధ్యానికి మూలకారణం ఇదే. ఇది బ్రహ్మం యొక్క శక్తి వ్యక్తీకరణ అని నా వాదన. నా తుది విశ్లేషణ లేదా నా ముగింపు మాట ఏమిటంటే, స్తోత్రం మొత్తం మీద చూస్తే ముఖ్యంగా మొదటి, 5వ, 6వ, 8వ శ్లోకాల ద్వారా మాయను ప్రాథమికంగా జీవుడిని బంధించే అజ్ఞానంగా, వాస్తవాన్ని కప్పిపుచ్చి భ్రాంతిని కలిగించే ఆవరణశక్తిగా, ఈ సంసార చక్రానికి మనం తప్పుగా నేను, నాది అనుకునే అధ్యాసకు మూలకారణంగా నొక్కి చెబుతోంది. ఇది జీవుడు గురుకృపతో, జ్ఞానంతో అధిగమించాల్సిన ప్రధాన అడ్డంకిగా చిత్రీకరించబడింది. అయితే మన ఈ చర్చ ద్వారా ఒకటి మాత్రం స్పష్టమైంది. మాయ అనేది చాలా బహుముఖమైన, సంక్లిష్టమైన భావన. దీనికి 2 ప్రధాన కోణాలున్నట్లుగా ఈ స్తోత్రం నుంచే మనకు అర్థమవుతోంది. ఒకటి, ఈశ్వరుడి దృష్టిలో అది ఆయన సృజనాత్మక లీల, ఒక శక్తి. మరొకటి, అజ్ఞానంతో ఉన్న జీవుడి అనుభవంలో అది వాస్తవాన్ని కప్పి ఉంచి బంధించే అవిద్య లేదా భ్రాంతి. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం ఈ 2 కోణాలను ఎంతో నైపుణ్యంగా, చాలా లోతుగా ఆవిష్కరిస్తోంది. అవును, నిజమే. ఈ ద్వంద్వ స్వభావాన్ని, అంటే శక్తిగా మరియు అవిద్యగా రెండింటినీ గుర్తించి వాటి మధ్య ఉన్న ఆ సూక్ష్మమైన సంబంధాన్ని అర్థం చేసుకోవడమే అద్వైత వేదాంతాన్ని, ముఖ్యంగా ఈ స్తోత్రంలో చెప్పబడిన మోక్ష మార్గాన్ని పూర్తిగా గ్రహించడానికి కీలకమనిపిస్తుంది. ఇది లేదా అది అని కాకుండా బహుశా వేర్వేరు స్థాయిలలో, వేర్వేరు దృక్కోణాలలో మాయ ఎలా పనిచేస్తుందో చూడాలి. ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవడంలోనే సాధకుని వివేకం కనిపిస్తుంది. అవును, శ్రోతలు కూడా ఈ స్తోత్రంలోని శ్లోకాలను వీలైతే చదువుకుంటూ, మననం చేసుకుంటూ తమ సొంత అనుభవంలో ఈ మాయ ఒక పక్క సృష్టి వైచిత్రంగా, మరోపక్క మనల్ని భ్రమింపజేసే శక్తిగా ఎలా పనిచేస్తుందో, అది మన ఆలోచనలను, అనుభవాలను ఎలా ప్రభావితం చేస్తుందో కొంచెం లోతుగా పరిశీలించుకోవచ్చు. తప్పకుండా ఈ అంశంపై చింతన చేయడానికి, అధ్యయనం కొనసాగించడానికి ఎల్లప్పుడూ ఆస్కారముంటుంది. ఇది అద్వైత వేదాంతంలో ఒక అంతులేని ఆసక్తికరమైన అన్వేషణ.